it's a land sliding victory for Nara Chandrababu Naidu garu and Kootami. NDAలో పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు కలిపి ఒక్క ఓటు కూడా మనకి చీలకూడదు, షుడ్ బికమ్ +2 జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూటమిని ఫామ్ చేస్తాం జరిగింది. అట్లాగే అందరం ప్రతి ఒక్కరు ప్రతి తెలుగువారు కష్టమే ఈ విజయానికి కారణం. ఎందుకంటే లెట్ ఇట్ బి ఫారెన్ నుంచి కానివ్వండి, ప్రతి ఇండియాలో మొత్తం ఫ్రమ్ ఢిల్లీ కానివ్వండి, ప్రతి అన్ని స్టేట్స్ నుంచి ప్రతి వాళ్ళు దే కేమ్ అండ్ దే ఓటెడ్ ఆ ఎలక్షన్స్ అప్పుడు. ఎందుకంటే ఒక్క ఓటైనా ఇట్ కౌంట్స్ దిస్ టైమ్ అని చెప్పి. అండ్ బికాజ్ ఈ అభివృద్ధి జరగాలి ఆంధ్రప్రదేశ్లో 2047 అని చెప్పారు విజన్. దట్ విల్ బీ లైక్ ఇట్ విల్ బీ ఫుల్ఫిల్డ్. మన తెలంగాణకి ఎట్లాగో 2020 అని చెప్పారో అట్లాగే అక్కడ కూడా అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. సో ఇట్ ఈస్ అ హ్యాపీ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్ దట్ హీ హెస్ కమ్ ఇన్ టు పవర్. సో అందుకనే ఈ విజయం మన అందరిది, మన తెలుగు ప్రజలందరిది. జనసేన పార్టీ కూడా ఆ రోజు ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకున్నారో సపోర్ట్ దొరికిందండి. ఎందుకంటే ఎన్ని సీట్స్ ఇస్తారు, ఏమి ఇస్తారు, ఏం జరుగుతుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించలేదు. అన్యాయం జరిగింది స్టేట్కి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అక్రమంగా. ఇదొకటే ఆయన ఆలోచించి ఆ రోజు వెళ్ళి ఇమీడియట్గా సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు మేడం అందరం కూడా, అంటే మాలాంటి వాళ్ళం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళం కానివ్వండి, యుఎస్లో ఉన్న వాళ్ళు కానీ, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. దానికోసం మీ తరపున పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్. టుడే దేర్ ఆర్ 2 messages and 2 pictures that are going viral. Can you guess what that is? One photograph of Prime Minister pulling Mr. Naidu with his hand like this, come and sit here, is going viral. The second thing that was going viral is when Prime Minister said, Pavan is not a breeze, he is a storm. Imagine, these are the 2 things that are going wrong. So it's a brilliant thing that has happened to the country. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక విషయం చూడండి. ఇప్పుడు మనం నాయుడు గారిని చూస్తున్నాము, పవన్ కళ్యాణ్ని చూస్తున్నాము, మిగిలిన అంతా పురంధేశ్వరి గారిని కూడా చూసాము. అయితే మోడీ గారిని కూడా చూడాలి. అక్కడ మోడీ గారు ఉంటేనే వీళ్ళు నేషనల్ లెవెల్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. అంతేనా? ఎందుకంటే మనం ఒక స్థాయిలో ఉన్నాం. మనందరికీ తెలుసు నాయుడు గారు ఈజ్ అ విజనరీ. ఆయన గురించి చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు. 9 నెలల్లోనే ఒక పార్టీని స్థాపించి దాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఈ రోజున ఆ రోజు వచ్చినటువంటి ఆత్మగౌరవం ఏదైతే ఉందో దానికి మించినటువంటి ఆత్మాభిమానాన్ని, అతిశయాన్ని ఈరోజు మనందరికీ ఒక మరలా తెలుగు ప్రజలకి గుర్తింపుని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ. ఈ ముగ్గురు కలయికతో ఈరోజు మనం సాధించుకున్నది ప్రపంచ దేశాల దృష్టిని మరలా ఆకర్షించగలిగాం. దేశ రాజకీయాలని, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ప్రతిబింబించే విధంగా తెలుగువారు అంటే ఇది కేవలం ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్న లాంగ్వేజే కాదు, తెలుగు భావంలో కానీ, భాషల్లో కానీ, వ్యక్తిత్వంలో కానీ తెలుగు వారికి మించినటువంటి సత్తా ఎవరికి లేదని చెప్పి ఆ రోజు చాటాం. ఆ రోజు మనం పార్లమెంట్ మెంబర్స్ని ఎన్నుకొని దేశ రాజకీయాలు ప్రభావితం చేసి ఒకవైపున ఆ రోజు నేషనల్ ఫ్రంట్తోనూ ఈరోజు ఎన్డీఏతోనూ ప్రధానమంత్రులనే చేసేటువంటి స్థాయికి వచ్చిన ఈ తెలుగు జాతి ఖ్యాతిని మరలా ఈరోజు మనం వినియోగించుకోబోయాం.